నమస్కారం. ఈరోజు మనం చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధమైన మరియు ఆసక్తికరమైన ఒక ఇతిహాస పోరాటం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక రాజ కుటుంబంలో అధికారం కోసం తలెత్తిన చిన్న విభేదం ఒక భయంకరమైన శత్రుత్వానికి ఎలా దారితీసిందో ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. అసలీ కథంతా ఎక్కడ, దేనికోసం మొదలైందో మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అదే హస్తినాపురం, ఒక ప్రాచీన మరియు అత్యంత సంపన్నమైన రాజ్యం. పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన మహావారసత్వ పోరుకు కేంద్ర బిందువు, ఇరు వర్గాలు దక్కించుకోవాలని ఆరాటపడిన అంతిమ బహుమతి ఈ హస్తినాపుర సింహాసనమే. ముందుగా ఈ హస్తినాపుర సింహాసనం చుట్టూ అల్లుకున్న ఆ వారసత్వ సంక్షోభం ఏమిటో చూద్దాం. కాలక్రమేణా అక్కడేం జరిగిందంటే, పాండురాజు అకాల మరణంతో రాజ్యం ఒక్కసారిగా పెద్ద దిక్కును కోల్పోయింది. సింహాసనం ఖాళీ అయింది కదా. ఆ సమయంలో సరైన వారసులు ఇంకా చిన్నపిల్లలు కావడంతో ఆ రాజ్యభారాన్ని తాత్కాలికంగా పాండురాజు సోదరుడైన ధృతరాష్ట్రుడి చేతిలో పెట్టక తప్పలేదు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ధృతరాష్ట్రుడి పాలన అనేది కేవలం ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. అంటే ఆయనొక అరువు తెచ్చుకున్న సింహాసనం మీద కూర్చున్న తాత్కాలిక రాజన్నమాట. మరి అసలైన వారసుడు ఎవరు? భవిష్యత్తులో ఈ సింహాసనం ఎవరికి దక్కాలి? ఈ ప్రశ్నలే రాజ్యంలో ఎవరికీ కనిపించని ఒక పెద్ద ఉద్రిక్తతకు బీజం వేశాయి. సరిగ్గా ఈ గందరగోళ వాతావరణంలో పెరిగిన ఆ రెండు రాజవర్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవైపు చూస్తే ఏకంగా 100 మంది, అవును, ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు. వారే కౌరవులు. ఇంత భారీ సంఖ్యాబలముండటం వల్ల సహజంగానే ఈ రాజ్యంలో తమదే ఆధిపత్యం అనే ఒక బలమైన భావన వారిలో నాటుకుపోయింది. కాని మరోవైపు పరిస్థితి దానికి పూర్తిగా భిన్నం. దివంగత పాండురాజుకున్నది కేవలం 5 కుమారులు మాత్రమే. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు. ఆ 100 మంది కౌరవుల సైజు ముందు ఈ పాండవుల సంఖ్య చాలా తక్కువే గదా. ఇప్పుడు ఈ రెండు వర్గాలను ఒక్కసారి పక్కపక్కన పెట్టి చూద్దాం. దుర్యోధనుడి నాయకత్వంలో ఉన్న 100 మంది కౌరవులకు అపారమైన సంఖ్యాబలముంది. కాని ధర్మబద్ధంగా చూస్తే సింహాసనం దక్కాల్సింది ఆ 5 పాండవులకే. ఒకవైపేమో సంఖ్యాబలం, మరోవైపు ధర్మబద్ధమైన హక్కు. ఈ ఒక్క పాయింటే ఆ దాయాదుల మధ్య ఊహించని స్థాయిలో విరోధాన్ని సృష్టించింది. మరి ఈ దాయాదుల మధ్య అసూయ అనే విషబీజాలెలా నాటుకున్నాయో చూద్దాం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఎంతో కలిసిమెలిసి ఉండాల్సిన రక్త సంబంధీకులను బద్ధశత్రువులుగా మార్చేది ఏమిటి? అధికారం పట్ల వ్యామోహం. ఒకే ఇంట్లో ఎంతటి విషపూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తోందో ఇది స్పష్టంగా చూపిస్తుంది. దాయాదులందరూ ఒకే రాజభవనంలో కలిసి పెరుగుతున్న రోజుల్లోనే ఒక స్పష్టమైన తేడా కనిపించడం మొదలైంది. సంఖ్యాపరంగా తక్కువ ఉన్నప్పటికీ పాండవులు అద్భుతమైన యుద్ధ నైపుణ్యాలను, శౌర్యపరాక్రమాలను ప్రదర్శించారు. వారి ప్రతిభ రాజ్యంలో అందరి దృష్టిని వారివైపు తిప్పుకునేలా చేసింది. ఈ అద్భుతమైన ప్రతిభే చివరికి అధికారం కోసం జరిగిన చీకటి కుట్రలకు ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఇది రాత్రికి రాత్రే జరిగిన మార్పు కాదు. ఈ అసూయ ఎలా పెరిగిందో దశరవారీగా గమనిస్తే, ముందుగా దాయాదులంతా కలిసే పెరిగారు. ఆ తర్వాత పాండవుల అసాధారణ నైపుణ్యాలు బయటపడ్డాయి. అది చూసి దుర్యోధనుడిలో తీవ్రమైన అసూయ రగులుకుంది. ఆ అసూయ కాస్త పీకల్లోతు ద్వేషంగా మారి అధికారాన్ని ఎలాగైనా లాక్కోవాలనే దారుణమైన కుట్రలకు దారితీసింది. మూల గ్రంథాలు కూడా సరిగ్గా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. పాండవుల ఉన్నత నైపుణ్యాలపై దుర్యోధనుడి తీవ్రమైన అసూయ లోతైన ద్వేషానికి మరియు సింహాసనాన్ని చేజిక్కించుకునే కుట్రలకు దారితీసింది. ఈ ఒక్క వాక్యం చాలు ఆ మహాసంగ్రామానికి అసలు కారణం స్వచ్ఛమైన భయంకరమైన అసూయ అని చెప్పడానికి. చివరగా ఈ విశ్లేషణ మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది. సింహాసనమే తాత్కాలికమైనప్పుడు అక్కడ శాంతి ఎప్పటికైనా శాశ్వతంగా ఉండగలదా? వివాదాస్పదమైన వారసత్వం, దానికి తోడు వారసుల మధ్య రగులుకున్న విపరీతమైన అసూయ. ఈ ప్రాణాంతకమైన కలయిక నుండి ఏ రాజ్యమైనా సురక్షితంగా బయటపడగలదా? మీరే ఆలోచించండి. ఈనాటి విశ్లేషణ ఇక్కడితో ముగుస్తోంది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.